హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కార్లో అయితే రెగ్యులర్గా ఎయిర్ ఫిల్ చేపిస్తున్నాను. ఫ్రీక్వెంట్గా డౌన్ అవుతూ జరుగుతుంది. ఏంటా అని చెప్పి దీనిలో వచ్చేసి ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్యాచ్ వేయించామో దానిలో నుండి ఎయిర్ లీక్ అవ్వడం జరుగుతుంది. సో మనము ఆన్ రోడ్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పంచర్ జరిగితే మనము స్ట్రైప్స్తో పంచర్ చేపిస్తాము దీంతో. సో ఇవేమవుతుందంటే ఒక 1000 to 2000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఆ పైన రీడ్ పోవడం జరుగుతుంది. సో దానిలో నుండి ఎయిర్ లీక్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఏం చేస్తాం, ఫ్రీక్వెంట్గా మళ్ళీ సేమ్ అదే హోల్లో ఇంకొక 2 స్ట్రైప్స్ చేపిస్తూ ఉంటాము. దానివల్ల హోల్ పెద్దగా అవుతూ వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఆల్మోస్ట్ 3 to 4 స్ట్రైప్స్ వేసారు దీనిలో. సో మనకు కూడా తెలియదు దానిలో టైర్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో పంచర్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు చెప్తూ ఉంటారు, దాని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాము. బట్ నేను ఒకసారి ట్రై చేశాను. టైర్ సైడ్లో మనకు పంచర్ అయినప్పుడు మష్రూమ్ ప్యాచ్ అని ఒకటి దొరుకుతుంది. అది వేయించాను. అది వేయించిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఆ మష్రూమ్ ప్యాచ్ని అయితే తీపిచ్చాను. దాంతోపాటుగా ఇంకా కొన్ని ప్యాచెస్ కూడా జరిగాయి. సో వాటిలో కూడా నేను ఆ స్ట్రైప్స్ తీపిచ్చేసి ఫిక్స్డ్ ప్యాచెస్ వేయించాను టైర్ లోపల నుండి. సో దానివల్ల అయితే చాలా బాగా లైఫ్ ఇస్తుంది. సో ఎప్పుడైనా లాంగ్లో వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ మీరు రెక్టిఫై చేసుకోండి ముందే. ఈ స్ట్రైప్స్ వల్ల వేయించిన పంచర్స్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, దాని తర్వాత ఎయిర్ లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లా డ్యూయల్ ప్యాచెస్ వేయించండి లోపటి నుండి. సో దీనివల్ల అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పటివరకు నా 3 టైర్స్లో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎయిర్ ఫిల్ చేయించడము, మళ్ళీ వితిన్ 2-3 డేస్లో ఎయిర్ డ్రాప్ అయిపోవడం జరిగింది. సో దానివల్ల నేను అన్ని టైర్లలో కూడా ఏవైతే స్ట్రైప్స్ ఉన్నాయో అవి తీపిచ్చేసి ఈ ఫిక్స్డ్ ప్యాచెస్ చేయించాను. దీనివల్ల అయితే నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే జరగలేదు. ఈచ్ ప్యాచ్ వచ్చేసి 500 రూపీస్ వరకు పడుతుంది. సో ఇది వేయించుకుంటే ఏంటంటే మనకు ఎయిర్ లీక్ అవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది. టైర్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఆ స్ట్రైప్స్ వేపిస్తూ ఉంటే ఎవ్రీ టైం ఆ హోల్ పెద్దగా అవుతుంది, కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. టైర్ చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మీరు ఏ పంచర్ షాప్కి వెళ్ళినా కానీ ఫస్ట్ వాడితో క్లియర్గా మాట్లాడండి. ఈచ్ ప్యాచ్కి ఎంత అవుతుంది ఏంటనేది, ప్రాసెస్ కూడా ఎలా చేస్తాడనేది ముందే కనుక్కోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు. నేనైతే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర మనకు పంచర్ మ్యాన్ అని ఒకటి షాప్ ఉంటుంది. సో వాళ్ళైతే నీట్గా వేస్తున్నారు. ప్రైసెస్ అనేది ఫిక్స్డ్గా ఉంది. స్ట్రైప్స్ వేస్తే ఈచ్ టైర్కి 120 రూపీస్ 150 రూపీస్ అట్లా తీసుకుంటారు. బయట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో తీసుకుంటూ ఉన్నారు. మీరు ముందే మాట్లాడుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోండి. సో ఇలా ప్యాచ్ వేసే ముందు క్లియర్గా రబ్ చేయండి. ఎందుకంటే మనకు టైర్ లోపల లైన్స్ ఉన్నాయి చూడండి, ఆ లైన్స్ అలాగే ఉండగా మీరు ప్యాచ్ వేస్తే మీకు అది ప్రాపర్గా స్టిక్ అవ్వదు, మళ్ళీ ఎయిర్ లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా రబ్ చేసిన తర్వాతనే ప్యాచెస్ వేయమని చెప్పండి. రబ్ చేసినప్పుడు కూడా నీట్ అయ్యే వరకు, లెవెల్ వచ్చే వరకు రబ్ చేసిన తర్వాతనే ప్యాచెస్ అనేది వేయమని చెప్పండి. ఫ్యామిలీతో టూర్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే సోలో రైడ్ నైట్ టైంలో చేసినప్పుడు కానీ ఇవన్నీ ముందే చెక్ చేసుకుని బయటికి వెళ్ళండి. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.